బావా, చాయ్ తాగినావా? ఇలా చాయ్ తాగినావా బావా అంటావు, రేపు పొద్దుగాల మా ఇంట్లో పాలు వంగిచ్చి నేనే నీ పెండ్లని అంటావు. ఎందుకు వచ్చినావు చెప్పు. మా అమ్మ చేపల కూర పంపింది. హా, పుల్ల పుల్ల కాసనత్తుంది, చింతపులుసు పోసింది కదా. టేస్ట్ మస్తుంది బావా. ఎన్నిసార్లు చెప్పినా నీకు బావా అని పిలకద్దని. నువ్వు నా మేనత్త బిడ్డవైతే నిన్నే బావని అయిపోతానా? మరంతేగా. అయినా నేను చిన్నప్పటి నుంచి వేరే పిల్లని లవ్ చేస్తున్నా. ఎవరు బావా? ఇంకా యూళ్ళేనే, కానీ నా కలర్ రాకుమారి గుర్రం మీద వచ్చి నన్ను హైదరాబాద్ తీసుకుపోతుంది. రాకుమారుడు వస్తాడుగా గుర్రం మీద. నీకెందుకే, అది ట్రాక్టర్ మీద వచ్చినా సరే నేను కళ్ళు మూసుకొని దాన్ని కొంగు పట్టుకొని పోతా, కానీ నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకుని చేతి మీద పచ్చబొట్లు వేయించుకున్నాడు, కొండలెక్కి బండల మీద పేర్లు రాసుడు మాత్రం చేయక నేను ముందే చెప్తున్నా. అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా బావా? ఇలా పొద్దుగల 3 సార్లు చూసుకున్నా, చెంపక్కురుపైన నిమ్మకాయ కూడా పెట్టినా. ఎందుకే? ఇంటర్లో ఫెయిల్ అయిన నువ్వెక్కడా, డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టినా నేనెక్కడా? రేపొద్దున నాకు జాబ్ కూడా వస్తుంది తెలుసా? అవునా? జీతం ఎంత వస్తుంది? స్టార్టింగే 50,000. నువ్వు మొన్న బతుకమ్మ పండుగ లంగవోని వేసుకొని దిగిన ఫోటో ఇప్పటికీ నా మొబైల్లో వాల్ పేపర్ పెట్టుకున్నా తెలుసా? అవునా? ఏది చూపి. నిన్ననే నా దోస్తుగాలు ఏడిపిత్తోడని తీసేసి సాయిపల్లి ఫోటో పెట్టిన. ఒక 1000 రూపాయలు ఉంటే ఏ సినిమా కోత 1000 సరిపోతాయా బావా? బంగారమే, నువ్వు కరిగించుకుని తులం చేసి చేపించుకుందాం అనుకుంటూ ఎట్లా పడుతుంది అంటావు?